విద్యార్థులపై నిన్న అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ, నిరుద్యోగులపై లాఠీచార్జ్. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మాటలు ఇవి. నిరుద్యోగులు, యువత ఆ ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాతే అసలు కథ మొదలైందండి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఏమయ్యాయి అవి 2 లక్షల ఉద్యోగాలు? దాంతోపాటుగా గతంలో 57 సంవత్సరాల నుంచి 58కి, 58 నుంచి 60కి, 60 నుంచి 62కి వచ్చిన రిటైర్మెంట్ ఏజ్ ఇప్పుడు 64కి పెంచబోతుందంట ఈ సర్కారు. రిటైర్మెంట్ వయసు 64 ఏళ్ళకి పెంచబోతుందంట ఈ సర్కారు. అంటే ఇంకో 2 సంవత్సరాల పాటు ఎటువంటి కొత్త ఉద్యోగాలు కూడా ఉండవు. జాబ్ క్యాలెండర్ మాట హంబక్ అంతే. ఇంకో 2 సంవత్సరాల పాటు ఎటువంటి ఉద్యోగాలు ఉండవు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తాను ఈ ప్రభుత్వం. వాళ్ళే చెప్తున్నారు ఇప్పటివరకు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చాము అని. మరి మిగతా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఆ ఉద్యోగాలు ఏవి? 130,000 ఉద్యోగాలు మీరు పెండింగ్ ఉన్నారు సార్. గడిచిన 25 నెలల్లో యూపీఎస్సీ ఏడాదిగా ఒకటి చెప్పిన 2 జాబ్ క్యాలెండర్లు ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలు లేని మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకుంది. తర్వాత కొలువుల భర్తీ లేదు, మరో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. వీపులు చిట్లేలా లాఠీలు గులిపిస్తుంది. అది ఇట్లా ఎత్తుకుపోతున్నారు పిల్లల్ని. పాపం వీళ్ళు మరి ఏం చేశారో ఏంటో. ఉద్యోగాలు కోరటమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్ కొలువులు లేవన్న మంత్రి. కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర. వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీలు, పోలీసుల లాఠీ ఛార్జీలు, పలువురు గాయాలు. రక్తం గారుతున్నా ఈడ్చి పారేసిన పోలీసులు అంటండి. ఎంత దారుణం చూసారా? రక్తం గారుతున్నా కూడా ఈడ్చి పారేశారంట పోలీసులు. స్విచ్ ఆఫ్ ఉందంట. నిన్న అరెస్ట్ చేశారు ఆమెను కూడా. మేబీ ఇంకా రిలీజ్ చేసినట్లేరు. నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీ గులిపించారు. ఎక్కడికక్కడ ఈడ్చి పడేశారు. పోలీస్ దాడిని ప్రతిఘటించిన నిరుద్యోగులపై విచక్షణారహితంగా లాఠీలతో బాదారు. పోలీస్ వ్యాన్లోకి తోసిపడేశారు. పోలీస్ దాడిలో పలువురు గాయాలే రక్తం గారుతున్నా వారిని ఈడ్చిపడేయటం పోలీసుల దమనానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనగా గురువారం హైదరాబాద్ నగరంలో శాంతియుతంగా వీళ్ళు ర్యాలీ చేశారంటండి. పోలీసులు ప్రభుత్వ తీరు నిరసిస్తూ వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుకు, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. శాంతియుతంగా వెళ్తున్న నిరుద్యోగులపై వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్రతి వారిని పోలీస్ వ్యాన్లో ఈడ్చి పడేశారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వాళ్ళని కొట్టుకొని తీసుకెళ్ళండి పాపం. ఉద్యోగాలు ఇవ్వలేమని శాసనమండలిలో మంత్రి శ్రీబాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు కదం దొక్కారు. వందలాదిగా రోడ్లపైకి చేరి కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నిరసిస్తూ ధర్నాకు దిగారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించుకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి బయలుదేరి అశోక్ నగర్ చౌరస్తాకు దాదాపు 500 మంది పైగా నిరుద్యోగులు ర్యాలీ చేశారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ సర్కారు కనిపించడం లేదు, ఆయనకు కనపడదు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ వచ్చి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఆ తర్వాత కేవలం ఫుట్బాల్ మ్యాచ్ చూస్తానికి మాత్రమే హైదరాబాద్ వచ్చే టైం ఉంటుంది. కానీ ఆయనకి ఇక్కడ జరుగుతున్న ప్రజా సమస్యలపై కావచ్చు, ఇక్కడ జరుగుతున్న ఉద్యపాల గురించి కావచ్చు ఆయనకు మాట్లాడటానికి సమయం ఉండదు ఆయనకి పాపం. శ్రీధర్ బాబు, బలమూరి వెంకట్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్తారండి? ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి. 1,00,000 ఉద్యోగాలు రాలేదు కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. బలమూరి వెంకట్కి ఉద్యోగం వచ్చింది, చక్కగా ఎమ్మెల్సీ అయ్యిండు. ఇంకా చాలామంది అయ్యారు చక్కగా దాంట్ నుంచి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు మీతో ఉన్నారు, ఇప్పుడు కాదు. వాళ్ళు నల్లమల పులి అని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. మేము నోటిఫికేషన్ల కోసమే ధర్నాలు చేస్తున్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిచ్చిందో నిరూపించాలి. ఎన్నికలు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవటం లేదా, ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటున్నారు రవినాయక్ గారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురి చేసిన నిరుద్యోగులు చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారిని ముందుగా ముషీరాబాద్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత గాంధీనగర్ స్టేషన్కు, అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్కు
మధ్యాహ్నం తీసుకున్న పోలీసులు రాత్రి వరకు వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధింపులకు గురి చేశారంటండి. చివరకు 6గురిని నాంపల్లి స్టేషన్లో బంధించారని తెలుస్తుంది. గాంధీనగర్ పిఎస్లో ఒకళ్ళు, ముషీరాబాద్ పిఎస్లో ఒకరిని ఉంచారు. అర్ధరాత్రి దాకా తిప్పి ఆ తర్వాత వదిలిపెట్టిన సమాచారం అండి. ఇంకా చాలామందిని వదిలిపెట్టలేదంట. మరి దీని గురించి ఏ పేపర్లో రాయలేదు ఎందుకో, నిన్న ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడరు ఎందుకో? అంటే నిరుద్యోగులు ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులు ర్యాలీలు చేసే తప్ప, నిరుద్యోగులు ధర్నాలు చేసే తప్ప అని చెప్పి మాట్లాడిన మీరు మరి ఈరోజు అదే నిరుద్యోగులపై ఎందుకు లాఠీ గులిపిస్తున్నారండి? అదే నిరుద్యోగులపై ఎందుకు దాడులు చేపిస్తున్నారండి? మీరు వాళ్ళు ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నారా? మీ ముఖ్యమంత్రి పీఠం అడుగుతున్నారా? మీరు దోచుకున్న డబ్బులు అడుగుతున్నారా? మీరు దోచుకుంటున్న ల్యాండ్లో, మీరు చేస్తున్న ల్యాండ్ సెటిల్మెంట్స్లో భాగం అడుగుతున్నారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళకి జాబ్ క్యాలెండర్ కదా అడుగుతుంది. పోనీ అందరికీ జాబ్ ఇవ్వని కూడా అలా ఏం చెప్పట్లా. మీరు చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని మీరు చెప్పారు. అదే కదా వాళ్ళు అడుగుతుంది. మీరు చెప్పింది ఎప్పుడు ఇస్తారని తిరిగి మిమ్మల్ని అడిగినందుకు కూడా వాళ్ళపై లాఠీ దాడులు, పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి దాకా తిప్పటాలు. ఏం రాజ్యం అంటే ఇదేనా? మీరు చెప్పిన ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా? ఒక్క పత్రిక రాయదు దీని గురించి. మళ్ళీ ఒక్క పత్రిక ఎవరు రాయరు దీని గురించి. చూడండి, ఎవరికి పట్టట్లేదు. మరి ఈ విధంగా విద్యార్థులపై లాఠీ చేస్తే చెప్పుకునే సోకాల్డ్ పేపర్స్లో ఒక్క పేపర్ కూడా ఈ వార్త గురించి రాయలేదు. ఎంత దారుణం ఈ అంశం చెప్పండి. కళ్ళుదిరాని ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు గెలవాలన్నా, ఇందాక మీరు అన్నారు కదా ప్రతి మున్సిపాలిటీపై జెండా ఎగరేస్తామని. జెండా తర్వాత ఎగరేద్దరు, ముందు విద్యార్థులను పట్టించండి. విద్యార్థుల గోసగుచ్చుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడేంతవరకు చరిత్రలో ఎక్కడా లేదు. మీరు కూడా అదే దారిలో వెళ్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే నిరుద్యోగులను నిర్బంధించిందో మీరు అదే దారిలో పోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా బలైవి తీరతారు.